చాలా టేస్టీగా ఉంటాయి. లోపల జ్యూసీగా, ఎందుకంటే మనము మిక్చర్ కొంచెం జ్యూసీగా ఉండే టమాటో మిక్చర్ వేసాం కదా, అందుకే మంచి జ్యూసీ. ఇప్పుడు మనం మిగతా అవి కూడా తీసేసి అలాగే అమర్చుకుందాం. మీరు కావాలంటే కొంచెం టమాటో కెచప్తో సర్వ్ చేసినా బాగుంటుంది, కానీ మొత్తం ఇందులో టమాటోనే ఉంది కదా, ఇంకెందుకు, ఇలాగే ఇచ్చేయండి. కాకపోతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇస్తే స్పైసీగా చిల్లీ ఫ్లేక్స్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం పైన ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం కారంగా తగులుతూ టేస్టీగా. ఇప్పుడు మనం ఒకటి కట్ చేద్దాం. మంచిగా మధ్యలో మనకి జ్యూసీగా చూడండి, బ్రెడ్ లాగా కింద ఆ సాఫ్ట్గా బేస్. ఎక్కువగా ఇది మనం మఫిన్ లాగా పెట్టాం కాబట్టి కొంచెం లావుగా ఒత్తుకున్నాను కాబట్టి ఇలా మనకి చక్కగా సాఫ్ట్గా బ్రెడ్ లాగా ఉంది. జ్యూసీ, చీజీ, సాఫ్ట్, కొంచెం కారంగా మష్రూమ్, అలాగే మన టమాటో ప్యూరీ ఫ్లేవరు. అద్భుతంగా ఉంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అందరూ. మరి చూసారు కదా, మంచి యమ్మీ అయిన పిజ్జా కప్ కేక్స్. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిన స్టైల్లో ఫిల్లింగ్స్ పెట్టుకొని ట్రై చేయండి. అవల్లో 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో కొంచెం హై టెంపరేచర్లో అయితే ఫాస్ట్గా బేక్ అయిపోతుంది. పిజ్జా కప్ కేక్స్ తయారు చేయే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, షుగర్, సాల్ట్ మరియు 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని సాఫ్ట్గా తడిపి బాగా నీట్ చేసుకొని చివర్లో ఒక బౌల్కి కొద్దిగా ఆయిల్ రుద్దుకుని ఈ పిండి మిక్స్చర్ని అందులో ఒక 2 గంటల పాటు ప్రూఫ్ అవ్వటం కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రూఫ్ అయిన మైదా పిండిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మఫిన్ మోల్డ్ తీసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ గ్రీస్ చేసుకుని ఆ తర్వాత ఈ పిండి ముద్ద తీసుకుని చక్కగా కప్ కేక్ మోల్డ్లో స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్, టమాటో ప్యూరీ, అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొద్దిగా కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కావాలంటే కొంచెం నీళ్లు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివర్లో కొద్దిగా షుగర్ అలాగే సాల్ట్ చెక్ చేసుకొని చివరిగా 1 నిమిషం పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మిక్చర్ని చల్లార్చుకుని మనం ఏదైతే అమర్చుకున్న కప్ కేక్స్ మోల్డ్లో ఈ మష్రూమ్కి కూడా లైట్గా మనం కోటింగ్ చేయొచ్చు. మరి మష్రూమ్ని కావాలంటే ముందే ఇందులో వేసి లైట్గా మనం కోటింగ్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇలా పెట్టేసుకుందాం. సో మరి ఒక్కొక్క ఈ చిప్స్ చక్కగా కరకరలాడుతూ రావాలి. సో మరోసారి మైదా పిండి కానీ గోధుమ పిండిలో కానీ దొర్లించేసి దాని మధ్యలో మన మష్రూమ్ పెట్టి మరో టూత్ పిక్ని ఇలా గుచ్చేసి పెట్టేసుకుందాం. చాలా సింపుల్. చూడ్డానికి అందంగా కనపడాలి అంటే మన బంగాళదుంప ఈ విధంగా కోట్ చేసుకోవాలి. మిగతా మష్రూమ్ ముక్కల్ని కూడా ఇదే విధంగా మనం కొంచెమంత మైదా పిండిని దొల్లించి మరీ ఎక్కువ ఉన్నా బాగోదు. ఇందులో సరిగ్గా సెంటర్లో పెట్టేసి వీటిని గుచ్చుదాం. ఇది చేసేటప్పుడు చాలా ఏదో పెద్ద పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది చాలా ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. సో ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకొని మిగతావి కూడా మనం రెడీ చేసేసుకుందాం. చూడండి ఎంతో సింపుల్గా. అయితే మష్రూమ్స్ని మాత్రం ఎప్పుడు కడిగి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎప్పుడన్నా పెట్టాలి అనుకుంటే కనుక పొడిగుడ్డతోటే ఈ మష్రూమ్ని లైట్గా క్లీన్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నీరు తాకిందంటే మన మష్రూమ్ పాడైపోతుంది. కడగకుండా మన పొడి గుడ్డతోటే తుడుచుకొని రకరకాల డిష్లు మనం చేసుకోవచ్చు. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ హాయిగా రుచిగా పిండి వంటలేంటి వేపుల్లో అయినా పౌష్టిక విలువల్ని చక్కగా కాపాడుతుంది. మరి వంటల్ని అద్భుతంగా అమోఘంగా తయారు చేస్తుంది. మరి ఈరోజు వంటల్లో వాడేసుకుందామా? మనం చేసుకున్న ఈ మష్రూమ్ చక్కగా చూడ్డానికి పువ్వుల్లా భలేగా తయారయ్యాయి. మరి వీటిని నూనెలో ఫ్రై చేసుకుందాం. మష్రూమ్ నీళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది, కానీ మన బంగాళదుంపలు కర్రకర్రలాడుతూ రావాలి.
టేస్ట్ అద్దిరిపోవాలి. మరి ఒక్కొక్క దానికి తాకకుండా ఇవన్నీ చక్కగా వేసుకుందాం. అన్నీ పువ్వుల్లా మంచి రంగు వచ్చి భలే బ్రహ్మాండంగా ఫ్రై అయి ఉంటాయి. వీటిని చూడండి, లోపల మన మష్రూము, బయట బంగాళదుంప, ఇదే విధంగా చక్కగా అన్నీ వేసేసి ఫ్రై చేసుకుందాం. అయితే దీంట్లో మనం కొంచెం అంత మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ముఖ్యంగా మనం వేసింది కార్న్ స్టార్చ్. ఆ కార్న్ ఫ్లవర్ వల్ల కూడా ఇవి చక్కగా. మరొకటి, ఆ మిశ్రమాన్ని బజ్జీలా కోట్ చేయకూడదు. లైట్గా కేవలం ఆ బంగాళదుంపకి కొనల్లో కొంచెం అంటుకున్న విధంగా ఉండాలి. మీరు చాలాసార్లు ఇంట్లో బంగాళదుంప చిప్స్ చేసుకున్నప్పుడు క్రిస్పీగా రావు, కానీ ఇవి మాత్రం ప్రతిసారి చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి. బంగాళదుంప రకరకాల వెరైటీలు ఉంటాయి. చిప్స్ బంగాళదుంప మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి వాడుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. లేకపోయినా సాధారణ బంగాళదుంపలైనా మీరు తీసుకొని చక్కగా దీన్ని చేసుకోవచ్చు. మన బంగాళదుంప చిప్స్ విత్ మష్రూమ్ రెడీ అయిపోయాయి. కరకరలాడుతూ వచ్చేలా మనం చేసేసుకున్నాం. ఈ బంగాళదుంప కొంచెం ఎక్కువ కాలినా పెద్ద ప్రమాదం ఏం లేదు, చాలా అద్భుతంగా చూడడానికి ఉంటుంది. ఏం చేశాను, ఒక క్యాబేజీ తీసుకున్నాను. క్యాబేజీ పైన కొంచెం సిల్వర్ ఫాయిల్ వేసాను. కానీ ఇక్కడ మనం చేసుకున్న ఈ మష్రూమ్ వాటిపైన కొంచెం అంత చాట్ మసాలా వేసుకుందాం. మష్రూమ్ కూడా నూనెలో ఫ్రై అయిందనుకోండి, మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మన టూత్ పిక్స్ తీసుకొని దాన్ని ఈ మన క్యాబేజీకి చక్కగా ఇలా గుచ్చేసి చూడ్డానికి అందంగా మనం తయారు చేసేసుకుందాం. అయితే క్యాబేజ్కి చక్కగా ఈజీగా పట్టేసుకొని మన ఈ చిప్స్ రెడీ అయిపోతాయి. అన్నీ పొడిసేసి పెట్టేద్దాం. ఇదే విధంగా అన్ని పక్కల మన ఇవి రెడీ. ఇలా చేసిన వీటిని మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా ఇలా వడ్డిద్దాం. వాళ్ళు తినేసిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్యాబేజ్ పైన సిల్వర్ ఫాయిల్ తీసి మళ్ళీ క్యాబేజ్ కూర కూడా చేసేసుకుందాం. చూడ్డానికి అందంగా ఉంటాయి, నోట్లో పెట్టుకోగానే కరకరలాడుతూ ఉంటాయి. మధ్యలో మష్రూమ్ వచ్చేసరికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. చిప్స్ అందరూ చేసుకుంటారు, కానీ వెరైటీగా టేస్టీగా మన డిష్ రావాలి అంటే చూపించిన విధంగా ఈ టూత్ పిక్ తీసేసి చక్కగా వీటిని, ఆ లోపల మష్రూమ్ ఎంతో అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది. అందుకే దానిపైన కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా వేశాను. కానీ ఒక్కొక్క బైట్లో తింటూ ఉంటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంత కరకరలాడుతూ ఇంత అద్భుతంగా ఎంతో టేస్టీగా చేసేసుకున్నాను. మరి తింటూ ఉంటే భలే మజా వస్తుంది. సో తప్పకుండా మీరు కూడా చేసుకోండి, తినండి, వారేవా అని చక్కగా ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క బైట్లో అద్భుతం, ఒక్కొక్క బైట్లో అమృతం. కావాలంటే కొంచెం అంత టమాటో సాస్తో కూడా ముంచుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, మనం వెరైటీగా ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఏం చేసి పెట్టారు వీళ్ళు అనే విధంగా చక్కగా ఇలా డెకరేట్ చేసి పెట్టేద్దాం. తింటూ కరకరలాడుతూ కబుర్లు బోల్డ్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేద్దాం. మష్రూమ్ ఆలూ చిప్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లో కారము, కొంచెం ఉప్పు, కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు, కార్న్ ఫ్లవర్, కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి చూపించిన విధంగా కలుపుకోవాలి. అలాగే మష్రూమ్స్ కూడా తీసుకొని దానిపై ఉప్పు, కారం, చాట్ మసాలా కూడా వేసి కార్న్ ఫ్లవర్ మిశ్రమంతో కోటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపని మనం కొంచెం పిండిలో దొర్లించి తరువాత కార్న్ ఫ్లవర్ మిశ్రమాన్ని కొంచెం దానికి కోట్ చేసి చూపించిన విధంగా బంగాళదుంప చిప్స్ మధ్యలో మనం మష్రూమ్ని వేసి వేడి వేడి నూనెలో వీటిని ఫ్రై చేసుకొని వీటిని చూపించిన విధంగా చక్కగా డెకరేట్ చేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. తెలుగు వాళ్ళు పాలు వేసి ఏ వంట చేస్తారు అని అడిగితే ఆనపకాయ, బీరకాయ, పొట్లకాయ, కొంతమంది కాకరకాయ కూడా వేసి చేసేస్తూ ఉంటారు. కాశ్మీర్ వెళ్ళామనుకోండి, అక్కడ కూడా వాళ్ళు చాలా వంటలు, ఒట్టి వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ కూడా పాలల్లో చక్కగా చేసుకుంటారు.